ఈరోజు కథ నా నువ్వు అనే నేను రచించిన వారు వనజ గారు. కానీ అత్తయ్య చాలా నార్మల్గా ఉండేసరికి ఉఫ్ అని రిలాక్స్ అయిపోయాను నేను. కానీ ఆవిడ ముఖం బాధపడుతూ ఉన్నట్టు ఉంటే ఏమైంది అత్తయ్య, ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అడిగితే వసు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో అంది. సరే అత్తయ్య, ఏంటి అని నేను అడిగితే యామిని అక్కతో కాస్త జాగ్రత్తగా ప్రవర్తించు, ఏది పడితే అవి సడన్గా ఏది మాట్లాడకు, ఇంకోసారి రెండు కుటుంబాలు విడిపోవడానికి వీల్లేదు అంది. మీ మామయ్య గారు చాలా ఫీల్ అవుతారు అని చెప్పింది విమల అత్తయ్య. అమ్మో, అయితే యామిని ఆంటీతో జాగ్రత్తగా ఉండాలి అన్నమాట అనుకుంటూ, అయినా వీళ్ళ రెండు ఫ్యామిలీస్ ఎందుకు విడిపోయాయి? అప్పుడు మా సునీత ఒక రీజన్ చెప్పింది, ఇప్పుడు చూస్తుంటే ఇంకోటేదో ఉంది అనిపిస్తుంది అనుకుంటూ సైలెంట్ అయిపోయాను నేను. విమల అత్తయ్య నన్ను తను చేయించిన నగలను పెళ్లిపట్టు చీరలోనే రెడీ చేసి తీసుకొని వెళ్ళింది బయటికి. విరాట్ కూడా మళ్ళీ సేమ్ తలంబ్రాల డ్రెస్ వేసుకున్నాడు. ఇంకో 10 నిమిషాలుంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని విమల అత్తయ్య చెప్పడంతో అందరం బయలుదేరాం. కానీ యామిని ఆంటీ మా ఇంటికి రావడానికి ఒక మినీ యుద్ధమే చేసింది. ఎందరు పిలుస్తున్నా నాకు బాగాలేదు, నేను రాను, నాకు గిల్టీగా ఉంది, నేను రాను, నాకు ఏదోలా ఉంది అని ఏవేవో చెప్పింది. చివరికి విరాట్ వచ్చి పిలిస్తే తప్ప కదలలేదు ఆవిడ గారు. అందుకేనేమో విమల అత్తయ్య యామిని ఆంటీ పని చేయాలి, హెల్ప్ చేయాలి అని చూడకుండా తన పనులు తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనుకుంటూ కార్లో కూర్చున్నాను. 2 కార్లలో మా ఇంటికి బయలుదేరాం. అబ్బా, భలే హ్యాపీగా ఉంది. మా ఇంటికి వెళ్తుంటే నేను ఇంకేం పనులు చేయక్కర్లేదు, అన్నీ మా సునీతే చూసుకుంటుంది అనుకుంటూ ఎగరలేను కనుక లోపలనే కోయ డాన్స్లో వేసుకున్నా. మళ్ళీ సేమ్ చీర, నగలు కాస్త అనీజీగా అనిపిస్తుంటే విరాట్కి చెప్పాను, ఇంకా ఈ రోజే లాస్ట్ అనుకుంటా, రేపటి నుండి నీ ఇష్టం వసు అని ఆయన గారు చెప్పడంతో విరాట్ విరాట్ అసలు మర్చిపోయాను, ఒక స్టిల్ తీసుకుందామనుకున్నా అంటూ వెంటనే నా ఫోన్ ఓపెన్ చేశాను. నా వైపు విరాట్ విచిత్రంగా చూస్తూ ఉన్నట్టున్నాడు. అయినా అవన్నీ నాకేం ఫరక్ పడలేదు. అందుకే నా ఫోన్ ఓపెన్ చేసి బ్యాక్ కెమెరా ఆన్ చేశాను. లోపలికి పోయిన తాళిబొట్టు బయటికి తీసి నగలన్నింటికన్నా పైన వేసుకున్నా. ఒక చేత్తో కెమెరా, అదే ఫోన్ని పట్టుకుని ఇంకా చేయి మధ్యలో సూత్రాలు వచ్చేలాగా చేసి నా చేతి కింద విరాట్ అరచేయి చాపమని చెప్పాను క్రాస్గా. నా పిచ్చిని భరించడం తప్ప ఆయన గారికి ఇంకో ఆప్షన్ లేదు కనుక అలాగే చేశాడు. వావ్ అనే పిక్ క్లిక్ చేసి విరాట్కి చూపిస్తే మన ఫోటోగ్రఫీ నచ్చిందేమో, ముఖం నార్మల్గానే ఉంది. కానీ అది మెచ్చుకుంటే మా శ్రీవారు ఎందుకు అవుతారు, అందుకే ఇలా అని చెప్పుంటే 2 లక్షలు పెట్టి వెడ్డింగ్ వాళ్ళని పిలిపించేవాడిని కాదు కదా వసు అని చెప్పి స్టైల్గా నా ఫోన్ లాక్కొని తన ఫోన్కి సెండ్ చేసుకున్నాడు విరాట్. ఒప్పుకుంటే ఈయన గారి సొమ్ము ఏమైనా పోతుందా అనుకుంటూ ఆ పిక్ చూస్తూ మురిసిపోతూ ఉన్నాను నేను. నా పాటికి పిచ్చిదనుకున్నాడో ఏమో విరాట్, అందుకే నా పాటికి నన్ను వదిలేసి ఆయన గారు సైలెంట్గా బయటికి చూస్తూ ఉన్నాడు. మరో అరగంటకి మా ఇల్లు రానే వచ్చింది. అంటే ఇల్లు కాదు, మా వీధి స్టార్ట్ అవ్వగానే ముందున్న ప్రశాంత్ అన్నయ్య ఆపేశాడు కార్. నా పిచ్చిలో నేనున్నా కాబట్టి కార్ ఆగగానే తలెత్తి పైకి చూస్తే అప్పటికే వెనకాల కార్లో ఉన్నవారందరూ దిగేశారు. విమల అత్తయ్య మా కార్ దగ్గరికి వచ్చి విరాట్ మీరు ఇక్కడే అంట దిగండి, గుడికి వెళ్ళి తర్వాత ఇంటికి వద్దురు అని చెప్పడంతో సరే మమ్మీ అని నా వంక చూశాడు విరాట్. వద్దు చూడకు, నాకు వినపడింది, దిగుతున్నా, నువ్వు మళ్ళీ నా క్లాస్ పీకొద్దు అని చెప్తూ ఇంకా వైపు నుండి దిగాను. ఇద్దరం దిగగానే నాన్న హడావుడిగా నా దగ్గరికి వచ్చి పండు ఎలా ఉన్నావురా అని అడిగాడు. యాక్చువల్గా మా నాన్న నన్ను చూసి 24 అవర్స్ మాత్రమే అవుతుంది, కానీ ఆయన మమకారం ఆయనది కదా, నాకు కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. బట్
ఐ వాంట్ టు బి స్ట్రాంగ్. అందరినీ మా వీధి స్టార్టింగ్లో ఉండి రామాలయంకి తీసుకుని వెళ్ళాడు నాన్న. అమ్మ కూడా నన్ను పలకరించింది. నేను విరాట్ బయట ట్యాప్ దగ్గరే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి ఆ సీతారాముల దర్శనం చేసుకున్నాం మేము. తర్వాత నాన్న మాకు పూలమాలలు తెప్పించాడు, ఒకరికి ఒకరు మార్చుకోవాలని. విమల అత్తయ్య నార్మల్గానే ఉంటే యామిని ఆంటీ కాస్త చిరాకుగా అనిపించింది. ఎందుకో మధ్యాహ్నం గొడవప్పటి నుండి ఆవిడ మీద నాకు నెగటివ్నెస్ పాలు పొంగులా పొంగిపోతూనే ఉంది. చూద్దాం ఏం చేస్తుందో ముందు ముందు అనుకుంటూ. ఒక రోజా పూలమాల విరాట్ నా మెల్లో వేస్తే నెక్స్ట్ నేను విరాట్ మెల్లో వేశాను. దాంతో మా రఘు సునీత హ్యాపీ. గుళ్ళో ఇంకోసారి మొక్కుకొని బయటికి వచ్చేసరికి విరాట్ నా చిటికిన వేలు పట్టుకున్నాడు. అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది ఏమో. మా సైడ్ అయితే మెరవని అంటారు, ఇక అందరూ ఏమంటారో నాకు తెలీదు. ఎక్కువ సౌండ్ పొల్యూషన్ అని చెప్పి వర్మ అంకుల్ నార్మల్ వాయించే వాళ్ళనే ఏర్పాటు చేశాడు పెళ్ళికి. కానీ మా రఘు ఎందుకో ఇప్పుడు ఫుల్ మాస్ డ్రమ్స్ తెప్పించాడు. ఇప్పుడు గుడి నుండి మా ఇంటి వరకు 1 కిలోమీటర్ ఉంటుంది ఏమో అనుకుంటూ నేను కూడా విరాట్ చిటికిన వేలుతో వేలు వేసి కలిపి ముందు మెల్లిగా నడుస్తూ ఉంటే వాళ్ళు డ్రమ్స్ కొడుతూ 5 అడుగులకి ఒకసారి ఆపేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పెళ్లిలో సంబరం కాబట్టి నేను కూడా సైలెంట్గా అన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మరో 5 నిమిషాలకి మళ్ళీ ఆపి ఈసారి 1000 వాళ్ళ లాంటిది టపాసులు పేల్చారు. అమ్మో నాకు భయం అంటూ విరాట్ భుజంకి అంచిన తల అవన్నీ పేలడం ఆగే వరకు తీయలేదు. సార్ అంటూ ఒక అతను విరాట్ని పిలవడంతో డ్యాన్స్కేమో అయ్యో నా విరాట్ డ్యాన్స్ చేస్తాడా ఇప్పుడు అనుకుని ఆశగా తల బయట పెట్టిన తాబేల్లాగా చూశాను నేను. సార్ 1 స్టెప్ అని వాళ్ళు అడుగుతూ ఉంటే మా పతిగారు ఏమంటారా అని చూస్తూ ఉన్నాను నేను. ఆయన నా వైపు చూశారు. కొంపదీసి వేస్తారా అని అనుకుంటూ నేను తెగ ఎగ్జైట్ అయిపోతూ ఉంటే మీరు కానివ్వండి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వాళ్ళు వేస్తుంటే చూస్తూ ఉన్నాడు. నాకే దొరికాడమ్మా ఇలాంటి ఆయన గారు. అరే యూట్యూబ్ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇలా మెరవన్లో డ్యాన్సులు చేసే బ్యాచ్ ఎంతమంది లేరు చెప్పండి. వాళ్ళ అలా అందరి ముందు డ్యాన్స్ వేస్తూ సడన్గా తన వైఫ్ని ఎత్తుకొని రౌండ్స్ తిప్పితే ఎంత బాగుంటుంది, అరే ఎంత రొమాంటిక్గా ఉంటుంది అని నాకు నేనే ఊహల్లోకి వెళ్ళిపోయేసరికి మా ఇల్లు కూడా వచ్చేసింది. సాత్విక వదినని కూడా వేయమన్నారంట, కానీ వద్దు ఉందంట. ఏమోలే ఎవరికెవరు అనుకుంటూ ఇంటి ముందు ఆగాను నేను. నో ఆపేశారు. వీధిలో అందరూ మా వైపే చూస్తున్నారు. పాపం పిల్లలకి ఇంట్లో ఉండే పిల్లని నేనే అని అక్కడ చాలా మందికి తెలీదు. మా సునీత మాత్రం చాలా మందికి తెలుసు. అప్పటికే టైం సాయంత్రం 6 అవుతూ ఉంది. మా సునీత అందరికీ ఉప్పులు పప్పులకి పలుకుతుంది కాబట్టి తనకు అందరూ తెలుసు. నేను మా నాన్న ఎవరిని పట్టించుకోము. అలా ఇంటి ముందు నిలబడగానే ఎవరైనా దిష్టి తీసి లోపలికి పంపించండి అని మా అమ్మమ్మ అరవడంతో దిష్టి తీయడానికి సాత్విక వదిన ముందు వస్తే ఒక టెంకాయ దిష్టి తీసి ప్రశాంతన్నయ్య కింద కొట్టేశాడు. నెక్స్ట్ యాజ్ యూజువల్ పేర్లు అడిగారు. నేనేం నర్వస్ అవ్వలేదు. నా పేరు వసుధ, మా ఆయన విరాట్ వర్మ గారితో కలిసి వచ్చాను అని చెప్పాను. విరాట్ ఏమో నా పేరు విరాట్, నా భార్య వసుధ విరాట్ వర్మతో కలిసి వచ్చాను అన్నాడు. అంతలో అయిపోలేదు. ఎవరో ఒకరు కాళ్ళు కడిగి ఆ అబ్బాయిని ఎత్తుకుని లోపలికి తీసుకురండి అంటే మళ్ళీ ఏం గొడవ జరుగుతుంది అని భయమేసి చూస్తున్నా అందరి వైపు. ఈ కాళ్ళు కడగటాలు ఎవరు కనిపెట్టారా బాబోయ్ అని అనుకుంటూ అమ్మమ్మ ఇప్పుడు ఇవన్నీ ఏం వద్దు అని నేను అంటూ ఉంటే నువ్వు ఊరుకోవే నీకు తెలీదు అని నన్ను కసిరింది మా ముసల్ది. నాకు అన్నయ్యలెవరూ లేరు కదా, ఇంకా ఉంది సాత్విక వదిన ప్రశాంత్ అన్నయ్యనే కదా. అన్నయ్యని ముందుకు వచ్చి విరాట్నే కాళ్ళు కడిగాడు.
ఆయన్ని ఎత్తుకున్నాడు. గడప దాటించి విరాట్ దగ్గర నుంచి మంచి గిఫ్ట్ కొట్టేశాడు ప్రశాంత్ అన్నయ్య. సాత్విక వదిన నన్ను ఎత్తుకుంటాను అంటున్నా, వద్దు అని చెప్పి వదినని తిరస్కరించి నా పాటికి నేను కుడికాలు పెట్టి వచ్చేసాను. ఎందుకంటే నేను అప్పటికే యామిని ఆంటీ ఫేసు చూశాను కాబట్టి. అందరం లోపలికి వెళ్ళాం. మా ఇల్లు విరాట్ విల్లంత పెద్దది కాదు కాబట్టి కాస్త ఇరుకుగా అయినా అందరం సోఫా అండ్ చైర్స్లో సెటిల్ అయితే వీధి వాళ్ళు వచ్చారు మమ్మల్ని చూడటానికి. నాకు వాళ్ళ ఫేసులు మామూలుగా ఉన్నప్పుడు చూడటానికే అన్కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎలాగా అని ఫేస్ని నేల కతికించేశాను నేను. వాళ్ళు వెళ్ళే వరకు వెనుక మా ముసల్ది వచ్చేసింది బ్యాగ్ పట్టుకొని. ఏమే సునీత, నేనింకా ఊరికి బయలుదేరుతాను అనుకుంటూ, ఎక్కడికి పెద్దమ్మా, అప్పుడే రాత్రి కార్యం ఉంది జరిపించవా అని మా అమ్మ అడిగేసరికి దాని గురించి తెలిసిన నేను ఇంతవరకు ఆలోచించని నేను కార్యమా అంటూ అరిచేశాను విరాట్కి పొరబోయేలాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.